వచ్చేసారు? వాడు అసలు మనిషేనా? అరే మనం వాడి కోసం ఎన్ని కష్టాలు పడ్డాం, ఎంతమంది దగ్గర తిరిగాం, అవన్నీ మనం వాడికి చెప్పావా? లేదు కదా. అన్నయ్య కదా అని బాధ్యత తీసుకుంటే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు. అయినా పార్కులో పడుకొని పల్లీలు తినేవాడికి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందిలే. తన గురించి మీకు ముందు నుంచే తెలిసిందే కదా, మనం ఎంత చేసినా వాళ్ళు అలాగే మాట్లాడతారు. మనం అలాంటివి విని వినట్టే ఉండాలి. తిరిగి మనం కూడా ఆవేశపడితే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? సర్లే, నేను ఆవేశపడే ప్రతిసారి నన్ను కంట్రోల్ చేయడానికి నువ్వు ఒకదానికి బయలుదేరి వస్తూ ఉంటావు. ఇదిగో, ముళ్ళ కంపకి కోపం మరీ ఎక్కువైపోతుంది, తగ్గించుకోవాలి. నాకు వచ్చే మనిషేనా? అరే మనం వాడి కోసం ఎన్ని కష్టాలు పడ్డాం, ఎంతమంది దగ్గర తిరిగాం, అవన్నీ మనం వాడికి చెప్పావా? లేదు కదా. అన్నయ్య కదా అని బాధ్యత తీసుకుంటే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు. అయినా పార్కులో పడుకొని పల్లీలు తినేవాడికి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందిలే. తన గురించి మీకు ముందు నుంచే తెలిసిందే కదా, మనం ఎంత చేసినా వాళ్ళు అలాగే మాట్లాడతారు. మనం అలాంటివి విని వినట్టే ఉండాలి. తిరిగి మనం కూడా ఆవేశపడితే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? సర్లే, నేను ఆవేశపడే ప్రతిసారి నన్ను కంట్రోల్ చేయడానికి నువ్వు ఒకదానికి బయలుదేరి వస్తూ ఉంటావు. ఇదిగో, ముళ్ళ కంపకి కోపం మరీ ఎక్కువైపోతుంది, తగ్గించుకోవాలి. నాకు వచ్చే కోపానికి వాడికి కళ్ళు బాగాలేవు కాబట్టి సరిపోయింది, లేకపోతే కాళ్ళు విరగొట్టేవాడిని. ఏం పర్వాలేదులేండి, తనకి నయమైపోయిన తర్వాత ఏదో ఒక మంచి ముహూర్తం చూసి మీ కోరిక కూడా తీర్చుకుందరు గాని. నర్స్, మనోజ్ రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చే సార్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అతనికంతా బానే ఉంది. మనకి వాడితో ఆడుకునే టైం ఎప్పుడో కాదు, ఇప్పుడే వచ్చింది. రా. ఎక్కడికండి? అలాగే సార్, నేను చూసుకుంటాను. డాక్టర్ గారు, మా మనోజ్కి ఎలా ఉంది? తన రిపోర్ట్స్ ఇప్పుడే చూశాను, అంతా బానే ఉంది. తను మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. నువ్వు తనకి కట్లు విప్పి. ఇంతకంటే మంచి అవకాశం రాదు. వాడికి సరైన బుద్ధి చెప్పాలి. సిస్టర్ ఒక్క నిమిషం. చెప్పండి. వాడికి కట్లు ఒక 2-3 రోజుల తర్వాత విప్పొచ్చా? లేదు, డాక్టర్ గారు చెప్పేశారు కదా, ఇప్పుడే విప్పేయాలి. మీరు తనని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. నాకేం అర్థం కావట్లేదు. ఎందుకండి 2 రోజుల దాకా ఆగమంటున్నారు? వాళ్ళు విప్పేస్తా అంటున్నారు కదా. మీనా, అలా కాదు సిస్టర్. 2 రోజుల తర్వాత విప్పితే ఏమైనా సమస్య ఉంటుందా? అలాంటిదేం లేదే. అయినా ఎందుకలా అడుగుతున్నారు? ఎవరైనా పేషెంట్ కి తొందరగా నయం అవ్వాలని కోరుకుంటారు. మీరేంటి ఇలా అడుగుతున్నారు? ఏమీ లేదు, మీరే చూశారు కదా వాడెంత కంగారు మనిషో. అందుకే వెంటనే కాకుండా ఒక 2-3 రోజుల తర్వాత విప్పితే బాగుంటుందేమో. కాస్త వాడి భయం కూడా తగ్గుతుంది కదా. కానీ నేను గాని కట్లు విప్పకపోతే డాక్టర్ గారు నా మీద కోప్పడతారు. ఒక్కసారికి నేను చెప్పే మాట వినండి. 2 రోజుల తర్వాత మీరే ఇంటికి వచ్చి వాడి కట్లు విప్పండి. ఇప్పుడైతే మేము వాడిని ఇంటికి తీసుకెళ్ళిపోతాం. కావాలంటే అప్పుడు కూడా మీకు మళ్ళీ ఫీజు ఇస్తాను, అర్థం చేసుకోండి. ఏమండి, ఇప్పుడు ఇదంతా మనం చేసినట్టే తెలిసిపోతుందేమో. అది ఏమీ జరగదు. సిస్టర్ ఉంది కదా, మొత్తం తనే చూసుకుంటుంది. ఏం సిస్టర్, అలాగే చేస్తారు కదా? మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకు సమాధానం కావాలా, ఈ 2000 కావాలా? ఈ 2000 కావాలి. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడు ఉంటుంది వాడికి. పద. రోహిణి, ఇంకా ఎంతసేపు ఈ చీకటి రాజ్యాన్ని ఈ రాజు ఏలాలి? నాకు చిరాకు వస్తుంది. త్వరగా కట్లిప్పేస్తే ఇంటికి వెళ్ళిపోదాం. ఎందుకురా తొందరపడతావు? వాళ్ళు రిపోర్ట్స్ చూసి అంతా బాగుంది అనుకుంటే వాళ్లే వచ్చి విప్పేస్తారు కదా. వీడికి అంతా బానే ఉందని చెప్పేశారు కదా, ఇక వీడికి ఆగట్లేదు. వాళ్ళు వచ్చి కట్లు విప్పేదాకా ఇలాగే చంపేస్తూ ఉంటాడు. రండి సిస్టర్, ఇక్కడ బండి ఆగేలా లేదు, త్వరగా విప్పండి కట్లు. లేదు, డాక్టర్ గారు రిపోర్ట్స్ చూశారు, అంతా బాగానే ఉందన్నారు. కానీ వెంటనే కట్లు విప్పితే మళ్ళీ సమస్య మొదటికి వస్తుందేమో అని కాస్త డౌట్ పడ్డారు. మళ్ళీ సమస్య మొదటికి వచ్చేలా ఉందా? ఎందుకు? నాకేం తెలుసండి, డాక్టర్ గారు చెప్పింది నేను మీకు చెప్పాను. అవునా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇంకోసారి రిపోర్ట్స్ మళ్ళీ చెక్ చేస్తున్నారు, అప్పుడు కట్లు విప్పాలో లేదో చెప్తారు.
అప్పటిదాకా కాస్త మీరు ఆగాలి. అదేంటి అంతా బానే ఉంది, కట్లు విప్పేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు కదా, మళ్ళీ ఇదంతా ఏంటి? లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండలేను. ఆగు, ఏం చెప్తున్నావు? చూడండి సార్, డాక్టర్ గారు చెప్పింది నేను మీకు చెప్పాను. లేదు మీకు అంత తొందరగా ఉంటే కట్లు విప్పేద్దాం. మహా అయితే ఏమవుతుంది, మీ కళ్ళే పోతాయి. జీవితంలో మీరు ఇంకెప్పుడు ఈ ప్రపంచాన్ని చూడలేరు. అమ్మో, మీరు అలాంటి మాటలు మాట్లాడకండి సిస్టర్, ఇక్కడ నాకు గుండె ఆగిపోయేలా ఉంది. సిస్టర్, నెగటివ్ గా మాట్లాడకండి. ఉన్న విషయం చెప్తుంటే నెగిటివ్ ఏంటి పార్లర్ అమ్మా? ఈ విషయం అమ్మకు తెలిస్తే బాధపడుతుందేమో. అవును, బాధపడుతుంది. ఇప్పుడే అన్నాడు కదా అంతా మా అమ్మ వల్లే అని. మీరు కట్టు విప్పేయండి సిస్టర్, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. రే, నువ్వు నోరు మీరా, నా కళ్ళు వస్తాయని నీకు కుళ్ళు కదా. ఏం మాట్లాడుతున్నారు? డాక్టర్ చెప్పింది వినకపోతే తర్వాత మీరే బాధపడతారు. ఆవిడ మీ మంచి కోసమే చెప్తున్నారు. సో ట్రైనింగ్ వర్క్. ఆగండి అమ్మా, ఆగండి అమ్మా. ఇప్పుడు ఏంటి మా పరిస్థితి? మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు సార్. 2 రోజుల తర్వాత నేనే మీ ఇంటికి వచ్చి కట్లు విప్పుతాను. అవునా? అయితే ఓకే, త్వరగా డిశ్చార్జ్ రాసేయండి, మేము ఇంటికి వెళ్ళిపోతాం. రే రవి, బాలు, ఆ డిశ్చార్జ్ ఏర్పాట్లు ఏవో చూడండి. రవి, మనం ఈరోజు ఇంటికి వెళ్ళిపోతాం. నెమ్మదిగా నెమ్మదిగా. నాన్న ఆగాలి. ఎవరన్నా చూస్తే నాకు నిజంగానే కళ్ళు పోయాలనుకుంటారా? ఏదో టెంపరీగా గంటలు కట్టారు, ఎందుకు కావాలని చేతులు పట్టుకొని తీసుకొస్తున్నారు? దూరం జరగండి, నేను చూడనిలా, నేను నడవనిలా. చూడండి ఎలా నడుస్తాను. ఏంట్రా? జాగ్రత్త రా, గేటు తట్టుకొని పడతావు. అమ్ము, రే చెప్పానా అన్నానా? పడ్డావా? పళ్ళు రాలాయా? నానంటే కళ్ళు పోతాయని, నన్నంటే పళ్ళు రాలుతాయని. ఇంకోసారి నీ డబ్బులు నేను మింగానంటే కాళ్ళు. మీరు ఇంకా ఏమి అనొద్దు. ఆ నోరేసుకుని ఏమంటే అది అయిపోతుంది. ఆ నాలుక మీద మచ్చున్నట్టుంది. మచ్చ కాదు, మంట, కడుపు మంట. నేనేదంటే అది అయిపోతుంది. రే, వీడు నోరు జారకపోతే నేను నా నోరు జారను. రే, ఇంటికి రాగానే మొదలెట్టావా? పడడం మొదలు పెట్టాడు పాపం. రే, నడవడం ప్రాక్టీస్ చేయరా. బుడిబుడి అడుగులు, తప్పటి అడుగులు వేస్తూ నడక నేర్చుకో. ఏంటి? ఓ, కనిపించట్లేదా? రా, నీ కళ్ళకి గద్దరు గట్టి తీసుకొస్తాను. గాంధారిలా నువ్వు, దుర్యోధనుడిలా వీడు, రాజ్యం ఎదురు గాని. పళ్ళు రోగుతాయి. వాడికా ఇంకా రాలేదు. నువ్వు నన్ను ఏదైనా అంటే నీకు. అన్నయ్య, నువ్వు నోరు విప్పి ఏదంటే అది జరుగుతోంది. అబ్బో, వీడి పెద్ద మునీశ్వరుడు దిగొచ్చాడు. హారతివా, నువ్వు నీ మొగుడు వీడి బాబు ఏనాడు కోరుకున్నారు గనక. ఇలా చూడు, మీనానేమన్నా అన్నావంటే ఏమవుతుంది? వీడి చేతులు కాలుతాయి. అమ్మా, ఎంతసేపు? అయ్యో, ఊరేయ్. గోవింద గోవింద గోవింద. అన్నానా? చెప్పానా? హారతి ఇస్తానంటే తీసుకొని ఏంటి మీరు చేసిన పని? ఆ హారతి పళ్ళం పైకి ఎలా లేచింది? బాలు అన్నాడు కదా మనో చెయ్యి కాలుతుంది అని, అందుకే కాలింది. రే, బాగా కాలిందా? అమ్మా, ఏం జరుగుతుందమ్మా? ఏమీ లేదు, నువ్వే కొంచెం ఎక్కువ చేస్తా. లోపలికి పద. ఉండు ఉండు ఉండు. రే, చూసుకొని జాగ్రత్త రా.
ఓయ్! మనోజ్, చెప్పానా అన్నానా? బాలు, నువ్వు నోరు మూసుకుని ఉండలేవా? ఈ ప్రపంచంలో మాట్లాడకుండా ఉండలేని ఏకైక ప్రాణి బాల్. రే చూసుకొని నడవాలి కదరా. ఓహో సారీరా, నువ్వు చూడలేవు కదా. జాగ్రత్త. ఈ 2 రోజులు కళ్ళకు గంతలు ఉన్నట్టే నోటికి ప్లాస్టర్ వేసుకో. ఎందుకురా? నువ్వు ఏదో ఒకటి వాగుతావు, నేను ఏదో ఒకటి అంటా. నేను అన్నది అలాగే అవుతుంది. రే బాలు, వాడు అనడు, నువ్వు అనకు. రోహిణి, వీడు వచ్చిన వాళ్ళందరికీ నా కళ్ళు ఎలా పోయాయో కథలుగా చెప్తాడు. నా బ్యాండేజ్ కనపడకపోతే ఎవరు ఏం అడగరు కదా. ఆ కూలింగ్ గ్లాస్ ఇవ్వు. మనోజ్, ఇదిగో. వాడి కోసం ఏడ్చి అమ్మ కళ్ళు చూడు ఎలా అయ్యాయో. నువ్వేం జాలి చూపించక్కర్లేదు. మంచిది. ఆ కంపు నోరేసుకుని ఏమీ అనకపోతే అంతే చాలు. అయ్యో ఏంటండి ఇది? శాపం. పాప వదిలేయండి. నా జోలికి రావద్దని చెప్పు. వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా? లేదు. ఏం చేస్తానా? ఆపండి. ఏంటండి ఇది? చూడు పారరమ్మా, నీ మొగుడి కళ్ళు పోతాయన్నాను, పోయాయి. హీరోలా వెళ్ళి కమెడియన్ లా తిరిగి వచ్చాడు. ఇక నువ్వేమైనా అంటే నిన్ను. రండి. మీనా ఆగు. సో ట్రైనింగ్ ఏంటిది పట్టపగలు? హెచ్చి, మీకున్నా లేకపోయినా నాకుంది. మరెందుకు సపరేట్ గా లాక్కొని ఇక్కడ పడేసు? మీ అన్నయ్య ఎన్నైనా మింగుండొచ్చు, కానీ మీరు అలా ఏడిపించడం ఏం బాలేదు. ఆయన ఎంత వెదవైనా చిచి, ఆయన ఎలాంటి వాడైనా మనం జాలి దయ చూపించాలి కదా. జాల, దయ, కరుణ. ఎందుకు మాతా మీనానందమయ్యి? వాడు ఏ పాపం చేయలేదని జాలి చూపించాలి? ఏ పుణ్యకార్యం చేశాడని దయ చూపించాలి? ఎప్పుడు మనిషిలా ప్రవర్తించాడని కరుణ చూపించాలి? ఇలాంటి టైంలో ఆడుకోవడం ఏంటి? మానవత్వం లేకుండా చేయి కాలేలా చేయడం ఏంటి? ఓ అదా, దానికి ముందు వాడేమన్నాడో వినలేదా? మనం ఎంత కష్టపడి డబ్బు పోగేసి వాడి హాస్పిటల్ బిల్లులు కడితే అందులో నుంచి మనం దొబ్బేమని తిట్టాడు. వాడిని ప్రపంచంలో సాలిపురుగు కూడా పాపం అందు అంత మాట అంటాడా? అతని గురించి తెలిసిందే కదండి. నా గురించి నీకు తెలీదా మరి? ఈ 2 రోజుల్లో వాడికి బుద్ధి వచ్చేలా చేయాలి. వాడికి కళ్ళు బాగానే ఉన్నాయి కాబట్టి పాపమే కాదు, ఇదంతా వేళయింది. ఏమండి, ఇక్కడే ఉంది. ఎక్కడ? ఇక్కడే ఉంది. ఇదిగో రోహిణి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోసారి హాస్పిటల్ బిల్స్ చెక్ చేసి అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెప్పు. అందులో ఎన్ని దొంగ బిల్లులు ఉన్నాయో ఏంటో. అబ్బా, కరెక్ట్ గానే ఉంటాయిలే మనోజ్. నీకు తెలీదు, నాకు ఆ బాలుగాడి మీద మీనా మీద చాలా డౌట్ గా ఉంది. ఆ విల్లా విజయ్ గారు మిస్ అయిపోతాడన్న తొందరలో నేను పరిగెడుతూ అనుకోకుండా గుద్దుకుంటూ పోతే వాళ్ళకి 30,000 బిల్ అయ్యేంత దెబ్బలు తగులుతాయా? ఖచ్చితంగా వాళ్ళిద్దరూ దొంగ లెక్కలు చూపించారు. వాడేమో డ్రైవర్లని, ఆ మీనా పూలమ్మే వాళ్ళని తీసుకొచ్చి ఊరికే కట్లు కట్టి నా వల్లే దెబ్బలు తగిలాయని చెప్పి డబ్బులు ఇప్పించారని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇప్పుడేమంటావు? ఇతనికి మారడా? చిచి, ఎంత శిక్ష పట్టే బుద్ధి మాత్రం మారడం లేదు. నువ్వేది ఆలోచించుకో. ఇలా పొడవైన ఇడ్లీలా ఉన్నాయి. నాకు మీలాంటి ఒక మంచి ఎంప్లాయ్ కావాలి. అర్థం కాలేదు సార్. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. సో ఇంటిని అద్భుతంగా వినిపించారు. ఇప్పుడేం మాట్లాడుతుందో అని అనిపించకూడదు.
ఏమైందే నీకు? నేనేం మాట్లాడినా నీకు చెడుగానే అనిపిస్తుందా? అమ్మా నీకే ఏదో అయ్యింది. సరే నీతో వాదించే ఓపిక టైము నాకు లేవు. తినడానికి ఏం కావాలో చెప్పు. నాకేం తినాలనిపించట్లేదు. మరి ఎందుకు వచ్చావు? నా బ్రెయిన్ తినడానికా? ఏయ్ నిన్ను అత్తయ్య ఎప్పుడొచ్చారు? బాగున్నారా? ఇప్పుడే వచ్చాను. కూర్చోండి. శృతి, అత్తయ్యకి ఏం కావాలో కనుక్కో, ప్రిపేర్ చేసి పంపిస్తాను. నాకు ఇప్పుడేం వద్దు బాబు. దీని దరిద్రం చూశాక నా కడుపు నిండిపోయింది. దరిద్రం ఏంటి? మరి ఇది దరిద్రం కాకపోతే ఇంకేంటి? మమ్మీ నువ్వు మాట్లాడుకో. ఏదో మాట్లాడుతుంది, నువ్వు పట్టించుకోకు. కళ్ళ ముందు ఇలా కనిపిస్తుంటే ఇంకా ఊహించుకోవడం ఏంటి? అయినా అప్పుడు దీని చుట్టూ తిరిగి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇలా నీ చుట్టూ తిప్పించుకోవడానికా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మమ్మీ ప్లీజ్ నువ్వు ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపో. వెళ్తానులే, నువ్వు ఉండవే అని చెప్పి పెళ్లి చేసుకుని తెచ్చుకున్నావు. ఇదేనా బాగా చూసుకోవడం అంటే? వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చి ఇదంతా చూస్తుంటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? మహా అయితే ఇంకో కస్టమర్ పెరుగుతాడు. నాన్నను కూడా తీసుకురావాల్సింది. అయినా ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా బాగా చేస్తారు. నా కూతుర్ని ఎలా మార్చేసేవేంటి రవి? మొత్తం మిడిల్ క్లాస్ బుద్ధులే వచ్చేసాయి. మీ కూతుర్ని నేనేమి ఇక్కడికి వచ్చి పనిచేయమని చెప్పలేదు, తనే వచ్చింది. బాగు మీ అమ్మ నాన్న చెప్పారా? అయినా కోడలు సంపాదిస్తుంటే కూర్చుని తినాలని వాళ్ళకైనా ఎలా అనిపిస్తుంది? అలా తింటే అరుగుతుందా? తన జాబ్ విషయంలో నా ప్రమేయం లేదు. మా అమ్మ నాన్న ప్రమేయం అస్సలు లేదు. వాళ్ళ ప్రమేయం ఉందని మీరెలా అనుకుంటారు? అంటే అన్ని కాదు, కొన్ని విషయాలు మాత్రం తేడా ఉంది. బాగా ఆలోచించి చెప్పండి. ఒక 4-5 చోట్ల మ్యాచ్ కాలేదు. అయినా పర్లేదు, మీకోసం నేను నా ఇష్టాలు మార్చుకుంటాను. అలా ఎందుకు? మీకు నచ్చింది ఇంకొకరి కోసం మార్చుకోవడం కరెక్ట్ కాదు కదా. అలా చేస్తే మీకంటూ ఉండే ఒరిజినాలిటీ పోతుంది కదా. మీరు మీలా ఉండడమే నాకు ఇష్టం. మనకు నచ్చిన వాళ్ళ కోసం మారడంలో తప్పు లేదని నా ఫీలింగ్. అదే కదా ప్రేమంటే. ఒకరి కోసం ఒకరు కాంప్రమైజ్ అవ్వటం, మన ఇష్టాల్ని వాళ్ళ కోసం మార్చుకోవడం, అదే బంధాన్ని అందంగా ఉంచుతుంది. అదే నేను నమ్ముతాను. ఇలాగే త్యాగం చేసినట్టు వాడు వాడి పెళ్ళం గొప్పలు చెప్పుకుంటూ ఉంటే నాన్న ఉబ్బిపోయి ఆస్తి మొత్తం రాసిస్తాడేమో. మీ నాన్న నీలాగా కాదులేరా. నువ్వు 40 లక్షలు దిగమిగిపోయినప్పుడు నేను వెనక్కి తీసుకొస్తే నిన్న అసలు ఇంట్లోకే రానిచ్చేవాడు కాదు. ఒక చోట కుదురుగా కూర్చుని ఏడవలేవా? వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడం అవసరమా? చచ్చి చెడి ఆ హాస్పిటల్ బిల్లు వాళ్ళు కట్టారు. లేదంటే నువ్వు గుడి ముందు, మీ ఆవిడ హాస్పిటల్ ముందు అడుక్కోవాల్సి వచ్చేది. లేదంటే నీ చేతి కర్రని మీ ఆవిడ